ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వారి యొక్క జాతక రీత్యా ప్రభావం ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు సో వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఆదాయం పరంగా కానీ లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ లేదంటే భార్యాభర్తల మధ్య కానీ సో వారి యొక్క దాంపత్య జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి మాకు తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలవంతముగా ఉన్నది, బాగుంది. అనుకున్నటువంటి ఆశయాలు, మీ ఏవేవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సంతృప్తికరముగా సాగుతాయి. నెరవేర్చుకోవటమే కాకుండా మనస్సుకు శాంతి తృప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది గాక. ఇంట బయట అంతా కూడా మీ చెప్పు చేతలలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళను మెప్పిస్తారు, బయటి వాళ్ళను మెప్పించి సరేలే అనుకునేటువంటి విధానముగా ఉంటుంది గాక. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు సాధించుకుంటారు. మీరు అనుకున్నటువంటిది ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కొత్త పెట్టుబడులు అనేటువంటివి సాధించి తీరుతారు ఈ వారంలో. ఉద్యోగులకు ఒక సమాచారం అనేటువంటిది చాలా తృప్తినిస్తుంది. ఏదో శుభవార్త వింటారు ఉద్యోగస్తులకు సంబంధించి. ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఉన్నతమైనటువంటిది ప్రమోషన్ వస్తుంది అని కావచ్చు, శాలరీ పెరిగింది అని కావచ్చు, అది ఏ విధంగానైనా తీసుకోవచ్చునుగాక. బంధువర్గములో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటము లాంటివి జరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో అంతరాయాలు ఉన్నప్పటికీ అవి అధిగమించి ముందుకు వెళ్ళే విధముగా ఈ వారం మీకు జరుగుతుంది గాక. చేపట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా విజయవంతం చేసుకునేటువంటి దిశగా మీ అడుగులు ముందుకు వేస్తారుగాక. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతముగా సంతోషముగా మీ యొక్క విధి విధానాలు యథాప్రకారముగా ముందుకు వెళ్ళే విధముగా సాగుతాయి. బంధువులలో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి గాక. ఇక భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికీ కాస్త చిన్నపాటి కీచులాటలు అలాంటివి ఉంటాయి. ఆ మాత్రము ఉండకుండా సముద్రం అన్న తర్వాత అలలు, మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం. కాపురము గదా, చిన్న చిన్నవేవో ఉంటాయి కానీ ఎవరో ఒకరు ఒక అడుగు వెనక్కు వేస్తే సద్దుమణిగి మళ్ళీ యథావిధిగా ముందుకు జీవితం సాగవచ్చును. అన్ని రంగాల వారికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు మాకు కావాలి అనుకుంటే మీరు ఈ వారమంతా కూడా నవగ్రహాలకు ప్రదక్షిణలు చెయ్యండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారుగాక. జయోస్తు.